ఏపీ గవర్నర్కు అసెంబ్లీ వేదికగా క్షమాపణలు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసెంబ్లీలో వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్న గవర్నర్ విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని అన్నారు. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పవన్ వైసీపీ నేతల తీరు పట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లుగా వెల్లడించారు. వైసీపీ తీరు చూస్తుంటే వివేక హత్య, చట్టాల ఉల్లంఘన, డాక్టర్ సుధాకర్ హత్య, చంద్రబాబు అరెస్టు ఘటనలే గుర్తొస్తున్నాయన్నారు. వైసీపీ తీరు చూసే పాలసీ టెర్రరిజం గుర్తుకొస్తుందని పవన్ విమర్శించారు. అసెంబ్లీలోనే వారి తీరు అలా ఉంటే బయట ఇంకెలా ఉంటారని సందేహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బైకాట్ చేయడం దురదృష్టకరమన్న పవన్, గవర్నర్కు మర్యాద ఇవ్వలేని ఆ పార్టీ అసెంబ్లీలో అడుగుపెట్టడానికి వీలు లేదని మండిపడ్డారు. వైసీపీ పార్టీని 5 ఏళ్లు తట్టుకొని నిలబడిన సీఎం చంద్రబాబుకు హ్యాట్సాప్ అని అన్నారు. ఎమ్మెల్యేలు అందరికీ ఆదర్శంగా ఉండాలన్న పవన్, వైసీపీ నేతలు గొడవలు బూతులకు పర్యాయపదాలుగా మారారని చెప్పారు. చట్టాలు చేయాల్సిన వాళ్ళే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 4000 కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో కేవలం 18,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే వేసిందన్నారు. తమ పాలనలో 22,000కు పైగా గోకులాలు నిర్మించామని, ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఓ మంత్రి 77 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.